క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల కోర్ట్ మూవీతో అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పోషించిన మంగపతి పాత్ర అందర్నీ డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. శివాజీ నటిస్తున్న దండోరా సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్ప. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ సూచనలు చేశారు. చీర కట్టుకుని రావడం అందంగా ఉంటుందని చెబుతూనే స్లీవ్లెస్ బ్లౌజ్లు, శరీరాన్ని ఎక్కువగా చూపించే దుస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్లామర్ అనేది ఒక స్థాయి వరకే బాగుంటుందని, దాన్ని దాటిపోతే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాతతరం నటీమణులు సావిత్రి, సౌందర్యలను ఉదాహరణగా ప్రస్తావించిన శివాజీ వారు ఎప్పుడూ పద్ధతిగా ఉండేవారని, నటనతోనే ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు. నేటితరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శన కన్నా నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. అయితే ఈ సలహాల మధ్య ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరానికి దారితీశాయి. ప్రత్యేకంగా సామాన్లు, దరిద్రపు ముద్ద వంటి పదాలను పబ్లిక్ స్టేజ్పై ఉపయోగించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సలహా ఇవ్వడం ఒక విషయం అయితే ఆ మాటల శైలి మరొక విషయమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒక నటుడు, అది కూడా పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మరింత సంయమనంతో వ్యవహరించితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.